హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీ. నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా, బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అనమాట. జనవరిలో ఎప్పుడు సంక్రాంతి అయిపోతే ఫిబ్రవరిలో పోస్టింగ్ అంటే అని మీరు అనుకోవచ్చు. కానీ నేను 1 మంత్ సంక్రాంతికి వెళ్ళి వైజాగ్లో ఉండిపోయాను. వైజాగ్లో కాబట్టి ఇదేంటి వైజాగ్లో 2 సార్లు వచ్చింది. ఓకే, వైజాగ్లో 1 మంత్ ఉండిపోయాను కాబట్టి నిన్ననే హైదరాబాద్ వచ్చే. ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది, అందుకే లేట్ అయింది. ఎంత లేట్గా వీడియో పోస్ట్ చేసినా కూడా ఒక 10 మంది నా వీడియోస్ నచ్చిన వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్ ఆ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఎంజాయ్ చేసి, మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారన్న నమ్మకం నాకుంది. ఒక 10 మెంబర్స్ వీడియో చూసినా నా కష్టం ఎక్కడికి పోదనమాట. మా ఊర్లో సంక్రాంతి, మేము చేసిన ఎంజాయ్మెంట్, వంటలు, ప్రతి ఒక్కటి ఒక 10 మంది చూసారా బాబు అనే హ్యాపీనెస్ నాకు ఉంటుంది. చూస్తారనే నమ్మకం ఉంది, చూడాలని కోరుకుంటున్నా. ఇప్పటికే లేట్ చేస్తా. ఓకే, లెట్స్ గో. సో గైస్, నేను వైజాగ్ నుంచి అయితే విజయనగరం స్టార్ట్ అయిపోయాను అనమాట. 4 గంటల జర్నీ, ఇంకెలా ముగుస్తుందో చూడాలి. కాకపోతే బాధ ఏంటంటే చూడండి, బస్సులకి ఎలా కొట్టుకుంటున్నామో. అది కూడా సొంత తల్లిదండ్రులు ఉన్న ఊరికి వెళ్ళి వాళ్ళని కలవడానికి ఇంకెవరో పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మనకి దేవుడు దయవల్ల మేనేజర్ పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి మనం వచ్చేసాం. సో ఫైనలీ 4 అవర్స్ జర్నీ తర్వాత బస్ దిగాం. బొబ్బిలి స్టేషన్కి వచ్చేసాం అనమాట. విజయనగరంలో ఇది బొబ్బిలి. సో రాగానే ఫుల్ ఆకలి వేసేసింది. ఇంకా బొబ్బిలి కాంప్లెక్స్ నుండి మంచి ఫుడ్ తీసేసుకొని మా అన్నయ్య వాళ్ళ పేరెంట్స్ కి కొంచెం ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఈ టుక్ ఆటోలో వెళ్దామంటే అది లోకల్ ఆటోలు అంట, తీసుకెళ్ళి అనేసారు లోపల దాకా. బై ద వే, ఈ బార్బర్ షాప్ గుర్తుందా మీకు? అదేనండి, అంబాజీపేట మ్యారేజ్ ఆ మూవీలో ఉంటది కదా. సో పాత కాలంలో కటింగ్ షాప్లు అలానే ఉంటాయి అనమాట. సింగిల్ చైర్ భలే ఉండి చూడడానికి. అలా ఇంకా మళ్ళీ ఆ టుక్ ఆటో ఎలాగో దింపనన్నదని చిన్న వ్యాన్ వేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. మంచి పాటలు పెట్టాడు. సో ఫైనల్ గా వచ్చేసాం. ఊర్లో భోగి అస్సలు మిస్ అవ్వాలనిపించదు, అందుకని మరీ పట్టుబట్టి నేను వచ్చాను అనమాట ఇది చూడడానికి. ఊరు మొత్తం ఒక దగ్గరకు వచ్చి జరుపుకుంటాము. పొద్దున 4కి లేసిపోయాం గైస్. వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడే 3:30 అయింది, లేసాము. ఊరు మొత్తం భోగి ఫెస్టివల్ చేసుకున్నారు. అగోండి అక్కడ అంతా పిడకలు వేస్తాం అనమాట. ఆవు పేడతో చేసిన భోగి పిడకలు ఉంటాయి, అవి వేస్తాం. ఇప్పుడు ఆ వీధి ఈ వీధి అంటారు అనమాట. మన గల్లీలు ఎలాగా అలాగే ఇక్కడ వీధులు. ఇప్పుడు మన చుట్టాలు ఉన్నారు కదా, ఊరంతా మన చుట్టాలే. వెళ్ళి అందరు గల్లీల్లో భోగికి మొక్కేసి వచ్చిద్దాం పదండి. రేపు యాడ్ ఉంటుంది కింద చూసుకోండి. నిన్న అలాగ అడిగేసి. చలి మాత్రం -లో ఉందనుకుంటా. టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. రోజు పొద్దున్న లేసరికి చూడండి, ఆ మంట అలా కాలుతుంది. అందరం వేడి నీళ్ళు పెట్టేసుకుంటున్నాం అనమాట. అది ఇంకో 3-4 రోజులు వెలుగుతుందండి బాబు, అది అంత వేడి వస్తుంది. ఆ భోగి మంట చూసి వచ్చి పడుకుపోయాను అనమాట. ఎందుకంటే 4కే లేపేశారు. ఇప్పుడు మళ్ళీ 7 అవుతుంది. ఇప్పుడు లేచి వెళ్తున్నాం అనమాట. అటు వచ్చా సందుల్లో దారులు అంటారు ఇవి. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. మన హైదరాబాద్లో అయితే పక్కన వెళ్ళినా పట్టించుకోకుండా ఉంటారా. ఇక్కడైతే అందరూ బాగున్నావా అని అడుగుతారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా తాతయ్యనే అడుగుతున్నారు ఏంటి ఫేమస్ ఇక్కడ. తాతయ్య అమ్మమ్మ లేకుండా బయటకు వచ్చేవారు, గుర్తుపట్టేలా లేరు. అవునా ఆంటీ, బాగున్నారా? అమ్మ రాలేదా అండి? మా అయితే వచ్చా. లైవ్ మిల్క్ తాతయ్య ఎడ్లు బండి లేదా? ఇల్లు ఇదే తాతయ్య ఇల్లు. నేను పొద్దున్న మీకు చూపించిన వీడియో మన గల్లీలో అనమాట. ఇది మన పక్క గల్లీలో. సో ఇక్కడ కూడా భోగి మంటకాలు అందరు ఉండిపోయారు అనమాట. తెగ సిగ్గుపడిపోతున్నారు మా తమ్ముళ్ళు అందరు చూడడానికి. నేను ఒక్కదాన్ని వచ్చిన పాపానికి ఊరు మొత్తం మమ్మీ ఏది అంట. నెక్స్ట్ ఇయర్ రావాలి మమ్మీతో. గైస్, బై ద వే, సూర్యుడు ఎంత బాగుందంటే పొద్దున్న అసలు. అమ్మమ్మ బాగున్నారా? బాగున్నా. మీరు? అమ్మ రాలేదా? ప్రతి ఇంట్లో ఆ కర్రలు పోయా ఈ రుబ్బురోలు కామన్ గైస్, భలే ఉంటది. వేరే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోదాం పదండి. మీరేమో రాప ఇలాగ కర్రలతో నడుము ఉంచి మరి ఇప్పటికి బాగున్నావా? నిన్న వచ్చాం. ఈ ఇంటింటికి నూతులు ఉంటాయి మంచిగా వాటర్ పడుకోవడానికి.
మనకు మళ్ళీ బ్యాక్ డోర్ ఇదంతా. ఇదంతా ఆవులకి మేపడానికి గడ్డి, లేకపోతే వాష్రూమ్స్ లేని వాళ్ళు ఇంకా ఇదే బాత్రూమ్, ఇంకా అంతే కదరా. బాగుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే గైస్ చూడండి, లైన్గా 4-5 ఇల్లులు ఉంటాయి మన ఊర్లలో. కట్టెల పొయ్యి కోసం అవన్నీ కర్రలు అనమాట, కట్టిక్ కర్రలు అంటారు వాటిని, కట్టిక్ కర్రలు. అమ్మమ్మ ఓపిక ఎక్కువ బాబోయ్. మనం అంటే పిచ్చిగడ్డి అంత తిని హెల్త్ పాడుగొట్టుకుంటున్నాం కానీ అప్పటి కాలంలో అయితే ఎంతో స్ట్రాంగ్ ఉండేవాళ్ళు గైస్. ఈ నానమ్మలు అమ్మమ్మలు మన కూరంతా చుట్టాలని, అందుకే అందరినీ అలా పిలిచేస్తున్నాను ఏమనుకోకండి. ఇది దేవుడు రూమ్ అనమాట. మేము సంక్రాంతి రోజు ఫెస్టివల్ అక్కడే చేస్తాము. అండ్ ఈ అరుగు మీద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా. ఇది రీసెంట్ గా కట్టినట్టున్నారు. సాయంత్రం అయితే అలా అరుగుల మీద కూర్చుంటారు గైస్, బాగుంటది. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పుట్టింది, 15 రోజులు అయిందా? అయ్యో ఎంత క్యూట్ గా తీసుకెళ్ళిపోదాం. బాగుంది, చిన్నగా ఉంది. ఇంకా బాగుంటుంది. అమ్మ రాలేదు. బాయ్. ఏ పాప మడుగులు వేయలేకపోతుంది. తీసుకెళ్తున్నా పెద్ద అలాగా. అయ్యో విన్నారు కదా మా పెద్దనాన్న లావ్ అనమాట. 15 days అయిందంట పుట్టి. దాన్ని నడవ కూడా లేకపోతుంది కనీసం. ఏం మాట్లాడుతున్నా, నడవలేకపోతుంది కనీసం. అది ఎంత ఆవులు, అబ్బా ఎంత క్యూట్ గా ఉంది. సినిమా లొకేషన్ లాగా కదా. ఇల్లు అసలు మనుషులు దూరడానికి కూడా ప్లేస్ లేదు, అంత కింద కట్టించారు ఇల్లు. ఆ ఊరికి అటో గల్లి ఇటో గల్లి మధ్యలో పెద్ద బావి. నేనే బాగున్నా. మీరు గైస్ నన్ను పలకరిలేదని ఆగాను, పలకరించారు కాబట్టి మనోలే. బాగుంది. కోడా డైరెక్ట్ కాల్ చేస్తున్నారా? కర్రలు పొయ్యి ఎక్కువ యూజ్ చేస్తారు గైస్ ఇక్కడ, అందుకే గ్యాస్ చాలా సేవ్ చేయొచ్చు అనమాట, డబ్బులు సేవ్ అవుతాయి. అండ్ ఇది చాలా హెల్దీ గైస్, నాటుకోడి. ఇంకా మనం పట్టుకోకపోతే ఎలా, మరి వీడియో కోసమైనా పట్టేసుకుందామని తీసేసుకున్నాను అనమాట. అదిగోండి అదొక కట్ల పొయ్యి, ఇక్కడ మళ్ళీ రుబ్బురోలు అందరింట్లో ఉంటది గైస్. నేను వచ్చి 4 years అయిందనమాట ఈ ఊరు, అందుకే అసలు తెలియట్లేదు. అందుకే మా మామయ్య అందరినీ మళ్ళీ పరిచయం చేసేస్తున్నాడు. నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు, కానీ జ్యోతక్కాల పాప అనగానే శ్రీలక్ష్మియా అని నా పేరు మాత్రం గుర్తుపెట్టుకున్నారు. నా ఫేస్ ఏమో గుర్తులేదులే, అంతే మారిపోతాం అనుకోండి. ఇదిగోండి ఇదే చెరువు ఈ ఊర్లో, ఇది ఒకటే స్కూల్ అనమాట, గవర్నమెంట్ స్కూల్. ఇదిగోండి ఇదే గాయస్ రచ్చబండ. ఇక్కడ అందరు కూర్చొని డిస్కస్ చేస్తారనమాట. పెద్ద చెట్టు. సంక్రాంతి బ్లాగ్ అని చెప్పి విలేజ్ టూర్ చేస్తుంది, హోమ్ టూర్ లాగా అని అనుకోకండి. ఊరంతా మన చుట్టాలే, ప్లస్ అది సంక్రాంతి రోజు కాదు, భోగి రోజు. సో అందరి ఇల్లు కవర్ చేసేద్దాం. దూడ మీద చెయ్యేస్తే వాళ్ళ అమ్మకు చూడండి ఎంత కోపం వచ్చిందో. అమ్మ బాబోయ్ పాలు తాగుతుంది పొద్దున, చాలా క్యూట్ గా ఉన్నాయి. హాయ్. ఓ వస్తున్నావా? ఓ నిన్నేం అనలేదమ్మా, జస్ట్ మీ పాపను అడుగుతున్నాడు రమ్మని. దా వీడియోలోకి. ఓ బాగున్నారా? హాయ్. దానాలు ఇప్పుడు వస్తాను రమ్మా. అసలు ఊరొస్తూ వదిలి ఎల్లబుద్ధి కావట్లేదు, ఎంత బాగుంది చూడండి. అందుకే వస్తుండాలి సంవత్సరంకి ఒకసారి. గాయస్ మా పక్కనున్న ఇద్దరు ఎవరా అని చాలా మంది అడిగారు మొన్న కూడా ఇన్స్టాగ్రామ్ లో ఆ షార్ట్ వీడియోస్ చూసి. వాళ్ళిద్దరు మా మామయ్య పిల్లలు అనమాట, మా బామ్మర్దులు, కాకపోతే చిన్నప్పటి నుంచి తమ్ముడు అనే అలవాటు. అండ్ ఇది చూడండి పెద్ద కిచెన్. బాగున్నావా అమ్మమ్మ? అమ్మమ్మ చూడండి ఎంత ఓపిక చేపలు వచ్చేస్తుంది అసలు. పక్కనే షాప్ ఉంది, 7 కావాలంటే కొనేసుకోవడమే. ఇదిగోండి షాపు. కురుకురే ప్యాకెట్లు ఇంకా పెట్టలేదు. ఈ ఇల్లు పక్కనే షాప్ ఉంది గైస్. అది కురుకురేలు వేసినప్పుడు ఇటువైపు పెడతాడు కదా, మొత్తం మా బిల్డింగ్ లోకి వస్తాయి అనమాట. సైలెంట్ తెంపించుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది, కానీ మన ఒకరిది ₹1 తింటే మనది ₹1000 పోతాయని మా మమ్మీ ఎప్పుడు అంటది. సో డోంట్ డూ దాట్. ఇది మా కొత్త ఇల్లు అనమాట, మా అన్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఇది మెయిన్ గేట్, జస్ట్ చిన్న అరుగు. ఇది మెయిన్ గేట్ అన్నమాట. మళ్ళీ గేట్ లోపల మళ్ళీ గేట్. ఏ బాబు ఆగలమ్మా. మళ్ళీ ఫస్ట్ రూమ్ లో ఇదంతా పెదనన్న వాళ్ళు అదే బియ్యము పండించి ఇవి మిల్లులో ఆడిపించి రైస్ బ్యాగ్స్ ఇక్కడ పెడతారు అనమాట.
సో మనం పండించిన బియ్యం మనం తినడానికి ఇంకా యూజ్ అవుతాయి గైస్. అండ్ చూడండి గైస్ అది నేనే పట్టున్నా అందులో. ఈడు చూడండి ఒకేసారి కావాలని దిగుతున్నాడు, నేను ఎక్కుతున్నాను దిగుతున్నాడు. నేను నిన్ను గట్టిగా అడిచి వెళ్ళిపోతాను, తర్వాత నీ ఇష్టం. దిగు చేస్తా, మనం పైకి వెళ్దాం. మన బిల్డింగ్ మనకి ఎలా వచ్చిందంటే బిల్డింగ్ చూపిస్తాను ఉండండి. భలే ఉంది. కూర్చోలా కింద బిల్డింగ్ మీద నుంచి భలే ఉంది. ఇదేంటిది అటు నుంచి పైకి ఎక్కేయగలరా? ఇటు నుంచి మళ్ళీ కిందకా? కింద దిగలేవు, జస్ట్ మెట్లు ఉన్నాయి అంతే కదా. గాయస్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో మాట్లాడినట్టు మాట్లాడుకోలేం కదా. ఆఫీస్లో ఉన్నట్టు ఆఫీస్ ఏమంటారు కార్పొరేట్ లాంగ్వేజ్ మాట్లాడాలి. అలా మా ఊరికి వచ్చాను కాబట్టి మా ఆంధ్రాలో నేను మాట్లాడతా. అది న్యాచురల్ అబ్బా, అది ఏమంటారు బై బర్త్, అది ఆంధ్రానికి ఆ స్లాంగ్. కాకపోతే మనం హైదరాబాద్ లో పుట్టి పెరిగాం కాబట్టి అక్కడ మాట్లాడతాం, ఇక్కడే మాట్లాడతాం. మళ్ళీ వ్లాగ్ చూసి ఏటా భాష అనకండి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ లాంగ్వేజెస్, ఓకే? ఊరు నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేలోపు ఈ మెట్ల మీద నేను జారకపోతే చాలు, జారనట్టు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేస్తాను. ఇంకా ఈ రూమ్ లో రైస్ బ్యాగ్స్ చెప్పాను కదా. దాని తర్వాత ఇది మన మెయిన్ రూమ్ అన్నమాట. ఇంకా 2 మంచాలు అన్ని. దేవుడు రూము, అదే బాగుంది, చిన్న షెల్ఫ్. ఈ ఊర్లో ఇలాంటి షెల్ఫ్స్ కామన్లేండి, ఇందులో అన్ని పెట్టుకోవచ్చు. ఇంకా అన్ని ఇక్కడ యాక్చువల్గా మిర్రర్ రావాలి. ఇది మన కిచెన్ రూమ్, ఇదంతా కిచెన్ రూమ్ అన్నమాట మంది. ఇదంతా కిచెన్. ఈ తప్పేలు అందరి ఇంట్లో ఉంటది. అంటే మామూలుగా కట్ల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి ఈ తప్పేలు అవి రేపి. ఇది మన సింపుల్ కిచెన్ రూమ్ అన్నమాట. ఇక్కడ సింక్, దాని తర్వాత మనకి ఇక్కడ బావి అటాచ్ అయ్యి ఇచ్చేసాడు. ఇక్కడ అంతగా ప్లేస్ లేదు, ఇక్కడైతే బావికి అటాచ్ ఉంది కానీ పడిపోతారు చిన్నపిల్లలు కట్టుంటే, అందుకే వాళ్ళేస్తాం. చాలా లోతు బాబోయ్. కిచెన్ పక్కన అటాచ్ అయ్యి ఉంది. ఇలా పైకి వెళ్తే బిల్డింగ్. అగరబత్తులు ఎక్కడ తెచ్చే వాసన భలే ఉంది. టిఫిన్ 40 ఇడ్లీలు, 21 దోశలు, ఇవన్నీ చట్నీ ప్యాకెట్లు. 5గురికి మాత్రమే 40. ఇక్కడ ఈ ఊర్లో సత్యం కొట్టని ఒక కొట్టు ఉంటది అనమాట. దోశలు భలే చేస్తాడు, అందుకే బాగా ఫ్యాన్స్ దోశలకి. అందుకే ఎన్ని దోశలు అలా కూర్చొని తినేస్తాం, 10 దోశలైనా తినచ్చు. గైస్ ఆంధ్ర వాళ్ళకి ఎలాగైనా సంక్రాంతి ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి తెలంగాణ వాళ్ళకి కూడా ఈ ఫెస్టివల్ చూడాలి. కాబట్టి నా ఫ్రెండ్స్ లో తెలంగాణలో ఉన్న ఎవరినైనా ఒక్కరిని నాకు హానెస్ట్ గా ఉండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఊరు తీసుకొచ్చి చూపిస్తా మా ఫెస్టివల్. అండ్ భోగి రోజు పొద్దున్నే ఆ కాలిన మంట, అదే ఆ యాషెస్ బొట్టులా పెట్టుకోవాలంట, చాలా మంచిది. అందుకే స్నానం చేసి బొట్టు పెట్టుకున్నాం. పొద్దున్న వెళ్ళి ఊరంతా పలకరించి వచ్చాం కదా, ఆకలి వేసేస్తుంది. సో ఈరోజు ఏమేమి తెచ్చారంటే ప్రాన్స్ అండ్ మటన్, ఫస్ట్ డే చికెన్. సో కుకింగ్ వ్లాగ్ ఏం పెట్టేయండి, భయపడకండి. ఇంకా భోగి స్పెషల్ అనమాట చికెన్ ప్రాన్స్ ఈరోజు. గైస్ కొద్దిసేపు అయ్యాక పొలంకి వెళ్దాం, బోర్ కొడుతుంది అప్పుడే. మటన్ సూప్, ప్రాన్స్, తర్వాత ఫుడ్ తినొచ్చు. కానీ ఫస్ట్ ఇంకా దోశలు తిన్నాం కాబట్టి ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చేయాలని బయలుదేరాము. ఈ శివాలయం గుడి ఏంటంటే మొత్తం పొలాల మధ్యలో ఉంటది గైస్. అండ్ ఇక్కడ నూతుల్లో నుంచి మనం ఆ వాటర్ తీసి కాలు కడుక్కోవాలి. చూడండి ఒకసారి, 2 అన్నయ్యలు 2 తమ్ముళ్ళు, సింగిల్ కోయిన్. గైస్ బుజ్జి మేక పిల్లలు అనమాట, పీలుస్తుంటే భయపడి పరిగెడుతుంది. మనకి లోపలికి వెళ్ళడానికి వేం లేదనమాట ఆ పొలాల్లోకి, వేరే వాళ్ళ పొలాలు అవి. కొంచెం మనమే అని స్టైల్ కొట్టేద్దాం, ఇలా కింద నుంచి దిగి నడిచేద్దాం లోపలికి. పదండి, అంతా మా పొలమే. ఇంటికి వెళ్తుంటే దారిలో ఈ బుజ్జి గొర్రె కనిపించింది, ఎత్తేసుకున్నాను. ఆవిడ అంటుంది ఎత్తుకోలేవు బుజ్జి అంటుంది. మనం కొంచెం స్ట్రాంగ్ అని తెలియదేమో ఆవిడకి. అండ్ దారిలో వెళ్తుంటే మనకు ఒక ఎడ్ల బండి కనిపించింది. మా మామయ్యని మరీ అడిగాను అన్నది ఎక్కించండి అని. ఫైనల్గా ఎక్కేసాను అనమాట. అదొక ఆనందం మన ఊర్లో. అదిగో అవన్నీ అటు సైడ్ ఇల్లులు, ఇటువైపు షెడ్. మా చిన్న పెయ్యలు పుట్టాయంట, 15 days అయిందంట ఇది పుట్టి కూడా. చిన్నాడు గైస్ వేరే ఊరు వచ్చాను అనమాట, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి దగ్గరికి, అక్క దగ్గరికి. వాళ్ళకు కూడా వెనకాల ఒక శాల ఉంది, తీసుకెళ్తున్నారు. చూద్దాం. అమ్మమ్మ మనావేనా? ఏం పేరు? పార్వతీదేవి. అమ్మ పార్వతీదేవి రాకమ్మ చెమ్మరాప.
నందీశ్వరుడు నువ్వు రోగ నాయన అంతుంటే చిన్న కంగాలు అయిపోయి పాలు ఎత్తుంది చెప్పింది చెప్పింది అమ్మమ్మ ఏం చెప్పిందా అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను ఉండండి. ఏం చెప్పారంటే ఆవు పేరు పార్వతీదేవి అని పెట్టుకుంది. అంటే మన దేవుడిలాగా కొలుస్తుంది ఆవుని, ఎవరిమైనా కొలుస్తాం అనుకోండి. అయితే దేవుడికి పార్వతీదేవికి ప్రెగ్నెన్సీ టైంలో సింహాద్రప్పన్న దేవుడు, మన ఇంటి దేవుడు, వద్దు వద్దంటే వచ్చాడంట. కానీ ఏదో పొరపాటు వల్ల ఆవుకి అపార్షన్ అయిపోయి ఆ పుట్టేబోయే బిడ్డ ఆ సింహాద్రప్పన్న చనిపోయాడు అని చెప్తుందనమాట. తన కళలోకి వచ్చాడంట. అంటే వీ హావ్ టు రెస్పెక్ట్ దెమ్, దే ఆర్ ఇన్నోసెంట్. ఎందుకంటే అలా ఆవుకి అలా కడుపులో అలా ఆపరేషన్ అయ్యి అలా పోతే ఏదో చెడు జరుగుతుంది అని అర్థం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆఫ్టర్ 2 days హర్ హస్బెండ్ ఆల్సో డెడ్. అలా ఈ ఊరు నుంచి బొబ్బిలెళ్ళి ఇంకో అత్త వాళ్ళ ఇల్లు కూడా కవర్ చేసుకొని వచ్చామన్నమాట. మళ్ళీ తిరిగి మన ఊరు వచ్చాము. చాలా నైట్ అయిపోయింది, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు, ఏం కనబడట్లే. కానీ ఆ భోగి మంట మాత్రం కాలుతుంది గైస్. చూడండి మొత్తం టార్చ్ లైట్లు అప్పట్లో ఉండేవి కదా, ల్యాంప్స్. సో ఈ 3 ఫెస్టివల్ డేస్ అలాగా రచ్చబండ దగ్గర డాన్స్ ప్రోగ్రాములు జరిగాయి అనమాట. అవార్డ్స్ కూడా ఇచ్చారు, ప్రైజ్లు ఇచ్చారు. ఇంకా అలా మన ముగ్గుతో Day 1 కంప్లీటెడ్ భోగి. నెక్స్ట్ Day 2 సంక్రాంతి గైస్. లైఫ్ లో ఇంత పీస్ఫుల్ గా ఇంకెక్కడ ఉండదు గైస్. అంత హ్యాపీగా అనిపించింది అనమాట, అన్ని టెన్షన్స్ వదిలేసి. పూరి పిండి కలుపుతున్నది వాసు. పూరిలో ఒకేసారి ఎక్కువ పామేయడానికి ఒక ట్రిక్ వాడాను గైస్ ఆ రోజు. అలాగా పేపర్ మీద కొంచెం మళ్ళీ పిండేసి అలా ఒకదాని కింద ఒకటి అతకబెట్టాను. ఒకేసారి అన్ని పామేశాను అనమాట. నాకైతే వర్క్ అయింది, చూసుకోండి మరి. గాయస్ సంక్రాంతి రోజు పొద్దున్న లెగిసి పూరీలు చేసి అలాగ సంక్రాంతికి కావాల్సిన చెరుకు, ముగ్గు పిండికి కావాల్సిన కలర్లు అన్ని కొనుక్కొని అలా ఇంటికి వెళ్తున్నాం అనమాట. కొబ్బరి బొండం కూడా కొనుక్కొని సిగ్గు లేకుండా బ్రష్ కూడా చేయకుండా తాగేసాను గైస్ నేనైతే ఆ రోజు. ఏం కాదండి. ఇంకా ఇదైతే ఆ ఊర్లో ఉన్న ఏకైక థియేటర్ అనమాట. అప్పుడు థియేటర్ అనేదాన్ని గైస్. అలా వేరే పాత ఇల్లు ఉందనమాట అన్నది, అక్కడికి వెళ్ళాము. ఆల్రెడీ అది వాడకంలో లేక మొత్తం కప్పేశారనమాట ముళ్ళులతోని. మా తమ్ముడు మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఊరికే చూపించడానికి బయట నుంచి, దానికి ఈసేం లేవులేండి, భయపడొద్దు. అలా లోపలికి వెళ్ళి వాళ్ళదేలే అది, ఇల్లుతో పాటు మిల్లి కూడా ఉంది అక్కడ. ఏమనుకోకండి ఫేస్ దరిద్రంగా ఉంటే, ఇల్లు ఇప్పుడు వాడట్లే అనుకుంటా. అండ్ ఇక్కడ అంతా ఆవులు గడ్డి అంత ఉంటుంది, అంత మందే అనమాట. ముందు చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ ఒకప్పుడు మొత్తం చెట్లుండి అసలు చిరాకు ఉండేది ఇంటి పక్కన మొత్తం. అంటే చీకటి అయిపోయేది, పాము పుట్టలు ఉండేవి, మొత్తం ఎగరగొట్టేశారనమాట. కాకపోతే ఈ బిల్డింగ్ ఏంటంటే దీనికి వాష్రూమ్ ఉండదు. సో అందరూ ఇంకా ఇక్కడే ఇప్పుడు అంటే అందరం కట్టేసుకుంటున్నాం వాష్రూమ్స్. కానీ బాగుంటుంది, ఇదంతా ఓపెన్ ప్లేస్. మధ్యలో మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట. ఇక్కడ కీస్ లేవు, ఉంటే చూపించేదాన్ని లోపల. భలే ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ షెడ్లో అప్పుడు ఆవుల్ని పెట్టేవాళ్ళం. అదే గోశాల. మా ఇద్దరు తమ్ముళ్ళు ఇక్కడే స్నానం చేస్తూ ఉండే. ఇక ఈ గాడిదంట అయ్యాడు ఇప్పుడు. 8 మందికి సరిపడ పూరీలు నేనే పామాను ఇందాక. తక్కువలాగా ఎక్కువే ఉన్నాయిలే. అలా ఇంత పెద్ద బేసింది కదా సర్వే. ఇంకా అవుతున్నాయి, ఇంకొక 3-4 ఉన్నాయి. ఏ అరుస్తున్నావు ఏంటి? వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాము. అలా భోగి మంట ఉంది, 2 రోజులు ఉంది. ఇంకా వేరే దగ్గర అయితే 3-4 రోజులు ఉంటుంది. అంత ఎక్కువ కాల్చారు. మార్నింగ్ 4 అలా లెగుస్తారు ఇక్కడ అందరూ. మళ్ళీ నైట్ 10 దాకా పడుకునేదాకా. మామూలుగా అయితే 7కే పడుకుపోతారులేండి ఇక్కడ అందరు తినేసి డిన్నర్ టైమ్. ఎంత పండగ అయినా సరే, మన హైదరాబాద్ సగం ఇక్కడే ఉంది అనుకోండి. మాకు తెలిసిన వాళ్ళందరూ ఎంత 10కి పడుకున్నా ఆ వీధి చివరి నుంచి ఈ వీధి చివరికి నడిసామంటే హాయ్ 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 అనుకునే ఉంటారు. అలా ఆప్యాయత ప్రేమలు ఇప్పుడే అంత. పిల్లిని పెంచుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, ఆవుల్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా సొంత ఇల్లు ఉండాల్సిందే. మనం సూన్ లేపుదాం. ఈ మెట్లు మీద పడ్డానా నీ బీప్ అప్పడం ఇవ్వదు. జరుగు ఒక్కసారి మీకు చూపిస్తున్నా. ఎంత
అడిగేయాలి ఎంత ఉంది అది ఇంత సన్నగా. గైస్ ఇంకా సంక్రాంతి రోజు చనిపోయిన వాళ్ళందరినీ దేవుళ్ళలో కలుపుతామంటారు పెద్దల్లో. అలా పంతులు వచ్చి ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది, పసుపు బొట్లు అదంతా అయిపోయింది. నెక్స్ట్ గుడికి వెళ్ళిపోతున్నాము. మా అన్నయ్య నన్ను దింపేసి మళ్ళీ వెళ్తాడులేండి. గాయస్ ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ అన్నమాట. సో మాకు ఒక్కటే టెంపుల్ ఉంటుంది, ఒక్క టెంపుల్ ఉంటుంది ఊరు మొత్తానికి. అసిరమ్మ తల్లి గుడి అంటాం అనమాట. పొలాల మధ్యలో ఉంటుంది. ప్రస్తుతానికైతే నన్ను డ్రాప్ చేసి అన్నీ వెళ్ళాడు. మిగతా తమ్ముళ్ళని అత్తని మామని అందరిని తీసుకొస్తారనమాట. చాలా మంది వచ్చారు ఈరోజు. ఇంకొకటే టెంపుల్ కాబట్టి ఇక్కడ సరౌండింగ్స్ కూడా మస్తు ఉంటుంది, చూపిస్తాను. మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. ఓపెన్ ప్లేస్ మధ్యలో ఒక్క టెంపుల్. ఆ గుడి కాడ డీజే పాటలు అనమాట. కుర్రోళ్ళు అందరూ పెద్ద గోల గోలగా ఉందనమాట. ఇంక మనకు ఒక చింతకాయ దొరికింది గైస్ ఇక్కడ. అలా గుడికి వెళ్ళిపోయాము. లోపల ఉక్క పెట్టింది. ఈ గుడిలో దీపం పెట్టాలంటే చిన్న ఇగ్లు లాగా ఉంటది అనమాట. చిన్న గుడిసె లోపలికి దూరి దీపం పెట్టాలి. ఆ లోపల వచ్చే పొగలకు ఒక్కొక్కరు చచ్చిపోయి ఏడ్చుకుంటూ బయటకు వచ్చామన్నమాట. ఉక్క పెట్టేస్తుంది. ఇదే గుడి ఫుల్ పొలం మధ్యలో ఉంది. తీస్తా. సో గుడెనకాలకు వచ్చి మొత్తం మా ఫ్యామిలీ మొత్తం ఒక పోజ్ ఇచ్చామన్నమాట. బాగుంది. మళ్ళీ ఎప్పుడో కలుస్తాము. అలా ఇంకా సంక్రాంతి రోజు నైట్ తినడానికి వంటలు స్టార్ట్ అయిపోయి గాయస్. మన చుట్టాలందరూ వండుకోవడం. మళ్ళీ మా పాత ఇంటి సైడ్ వచ్చాము, ఎందుకంటే ఈ బిల్డింగ్ పక్కన భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం మా ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం, అందరం ఇక్కడే వండుకొని తింటాం. అక్కడ వంటలు అవుతున్నాయి అన్నమాట. అప్పటిదాకా ఇంక ఇక్కడ ఉన్నాం. ఇంకా చాలా మంది రావాలి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. లెట్స్ వెయిట్. అంటే ఇక్కడ సంక్రాంతి రోజు దేవుణ్ణి దించుతాం అన్నమాట ఈవినింగ్. సో ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. ఇదే గాయస్ మా రేకులు ఇల్లు. ఇదే మంది. లోపల మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. చూసారు కదా, లోపల డోర్ దేవుడి రూమ్ ది డోర్ తీసి ఆ అమ్మవారిని తెచ్చి బయట పసుపు రాసి గజ్జె కట్టి మొత్తం అలా చేసి అదొక ప్రాసెస్ గైస్. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి ఆ దేవుడి రూమ్ ఓపెన్ చేస్తాం అనమాట. అప్పటిదాకా మళ్ళీ ముట్టము. సో ఇంత చిన్న ప్రాసెస్ కి ఇంతమంది అక్కడి నుంచి రావాలా, అదే నా సంక్రాంతి అని మీరు అనుకోవచ్చు. ఎస్, అది చాలా ఇంపాక్ట్ అనమాట మాకు అది. అండ్ డే 2 కంప్లీటెడ్ అనమాట డాన్సెస్ తోని. సో దిస్ ఇస్ డే 3, దట్ ఈస్ కనుమ. నేను నైట్ వేసిన ముగ్గు గైస్, ఇది మర్చిపోయి చూపించడం. సో డే 2 సంక్రాంతి దగ్గర పెట్టిన బట్టలు కనుమ రోజు వేసుకోవాలన్నమాట, కొత్త బట్టలు. ఇంకా నాకు అసలు వాటరే పడలేదు ఇక్కడ. జలుబు చేసింది ఈరోజు. టీవీ వేద్దాం. డే 3 వచ్చేసి చేపల పులుసు, చేపల ఫ్రై వండాను గైస్. డే 3 ఈరోజు కనుమ. ఈరోజు ఎక్కువ ఏమి ఉండదు, ఇంకా లాస్ట్ అయిపోయింది. మేము తినేసి వంటలన్నీ వండేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా వైజాగ్కి. అండ్ చిన్న పని మీద మళ్ళీ మన పాత ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఏం తాతయ్య? కాప్ మేము కాదు, ఇష్టం బ్లాక్ కలర్ అంతే. అంతేనా? ఎవరు బ్యూటీ వస్తుంది? బ్యూటీ గైస్. 10th క్లాస్ లో మా తెలుగు టీచర్ చెప్పారనమాట, ముఖ ప్రీతి కోసం ఎవరిని పొగడకూడదు. అలా అంటే ఎలా ఫీల్ అవుతారో చూద్దాం, బాగోపోయినా బాగుందని చెప్దాం అన్నట్టు. ఎవరిని ముఖం మీద అలా పొగడదు కావాలని. సో కొంతమంది చేస్తారు. ఐ డోంట్ లైక్ దట్. అండ్ ఇది ఇంకొక నానమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. 2 రూములు వెనక్కున్నాయి, మళ్ళీ మధ్యలో మెట్లు, మళ్ళీ 3 రూములు ముందున్నాయి. బాగుంది కదా చూడ్డానికి. అండ్ ఫ్యాన్ ఆఫీసరా. ఇంకా ఊర్లో ఉన్న హోమ్ టూర్లు అన్నీ చేసి చక్కగా ఒక సాల్ట్ సోడా తాగాను గైస్. మా ఊరు వచ్చాక ఆ దోశలు, ఈ సాల్ట్ సోడా అదొక బెస్ట్ థింగ్ అంతే. అండ్ మంచిగా పప్పు చారు, చేపల ఫ్రై తిన్నాను గైస్. తిని ఇంకా చలో వైజాగ్ బయలుదేరుతున్నాం. ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు వచ్చినప్పుడు మనము ప్లేట్లలో అన్నం పెట్టడం మానేసి ఈ ఇస్తరాకుల్లో పెట్టాలన్నమాట. సగం టైం సేవ్ అవుతుంది అనమాట, కడగక్కర్లేదు అన్ని. ఈ మా చిన్నోడు రెడీ అయిపోతున్నాడు చూడండి, ఊరికి వెళ్ళడానికి సిద్ధం అన్ని. అలా మళ్ళీ వైజాగ్ వెళ్ళాము. ఒక 4 hours జర్నీ తర్వాత అదే కనుమ రోజు నైట్ వైజాగ్ లో కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి గైస్. సో ఆ డాన్స్ ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా చూసేసి డే 3 కూడా కంప్లీట్ చేసాం. ఉన్నట్టుండి జున్ను తినాలనిపించింది గైస్, అందుకే కొనుక్కున్నాం అనమాట. ఫేవరెట్ అది. డే 4 మా తమ్ముడు బర్త్డే. ఈరోజు థర్స్డే అనమాట. సాయిబాబా గుడికి వస్తున్నాం అందరం.
నాకు వచ్చేస్తుంది తెల్ల పెట్టుకొని జస్సు హ్యాపీ బర్త్డే జస్సు. థ్యాంక్ యూ. ఈ ఇంట్రోవర్ట్స్ తో వచ్చిన బాధరా నాయన, హ్యాపీ బర్త్డే చెప్తే థ్యాంక్ యూ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు మా వాడు. గాయస్ ఇది పాల ప్యాకెట్ అంట వైజాగ్ లో. గైస్ ఈ హాఫ్ సారీ డీటెయిల్స్ చాలా మంది అడిగారు. నేనేమి ఇది ఎక్కడ ఆర్డర్ పెట్టలేదన్నమాట, మా అత్త సంక్రాంతికి ఇచ్చిన గిఫ్ట్. ఈ పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసా. లంగావని మాత్రం చాలా చాలా బాగుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఇస్తున్నా, ఇంకెవరైనా ఫాలో అవ్వకపోతే అయిపోండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నాకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టడానికైనా రెడీ గాయస్, అస్సలు ఆలోచించాను అనమాట. సో మా తమ్ముడికి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట నా తరపు, నా బర్త్డే గుర్తుండిపోవాలని చెప్పి. ఆడాలా అంత డెకరేషన్ అలా ఎప్పుడు వాడు చేసుకోండి, సింపుల్ గా కేక్ కట్ చేస్తాడు. అందుకే మా పెద్దోడిని కష్టపెట్టేసి చుట్టూ తిరిగేసి ఆ సామాన్లన్నీ తెచ్చి ఫైనల్ గా వాడిని హ్యాపీ చేసి బర్త్డే మాత్రం సూపర్ గా చేసేసాను. అండ్ రెండో రోజు కూడా అదే లంగమని వేసుకొని మళ్ళీ వెళ్ళాను గైస్ బీచ్ కి. వైజాగ్ వరకు వెళ్ళి బీచ్కి వెళ్ళకపోతే ఎలా గైస్, అందుకని ఇంకా బీచ్ లో దిగిన ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను, చూసేయండి. ఫైనల్ గా సంక్రాంతి వ్లాగ్ అయిపోయింది. మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సీ యూ అంటిల్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్, కీప్ సపోర్టింగ్ మీ.